హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో రియల్ లైఫ్ స్టైల్ లోపల మనకు 3 మజిలీలు ఉంటాయి ఫ్రెండ్స్. అవేంటో మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే మరొకసారి తెలుసుకుందాము. అందరికీ నేను తెలుసుకున్నట్టుగా ఉంటుంది, మీకు తెలియజేసినట్టుగా ఉంటుంది అని చెబుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చెప్పుకుందామా మరి? జీవితంలో 3 మజిలీలు. మొదటి మజిలీ 58 నుంచి 65 సంవత్సరాల మధ్య. అంటే మీరు పనిచేస్తున్న వ్యవస్థ సంస్థ నుంచి దూరంగా జరుగుతారు. అంతే కదా ఫ్రెండ్స్, రిటైర్డ్ అయిపోతాంగా. మీరు ఎన్ని విజయాలు సాధించినా, ఎంత శక్తివంతులైనా ఒక మామూలు మనిషిగా మాత్రమే మిగిలిపోతారు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మీరు ఉద్యోగ వ్యాపారాలలో గతంలో పోషించిన హోదాలు, చెలాయించిన పెత్తనము మీ బుర్రల్లోంచి తొలగించుకోండి మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరుగా. ఇది మన మొదటి మజిలీ అని గుర్తించుకోండి మిత్రమా. నెక్స్ట్ రెండవ మజిలీ అంటే ఏంటి? మొదటి మజిలీ 58 నుంచి 65 సంవత్సరాలు. ఇప్పుడు 65 నుంచి 72 మధ్యన. ఎందుకు అంటే మన గ్రేస్ పీరియడ్ కూడా బిలో 10 ఇయర్సే ఉంటుందిగా. అందు గురించి ఈ వయస్సులో సమాజం మిమ్మల్ని నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది. మీ మిత్రులు, సహోద్యోగుల సంఖ్య క్రమముగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్మల్ని గుర్తించే వారి సంఖ్య కూడా పరచబడుతుంది. నేను అప్పట్లో అలా ఉండేవాడిని, ఒకసారి ఏం చేశానో తెలుసా అని ఎవ్వరితో చెప్పకండి. మీ తరువాతి తరము ఆ విషయాలు పట్టించుకోక మిమ్మల్ని ఏం చేస్తారు? హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. కాబట్టి మీరు బాధపడకూడదు. అంటే ఏం చెయ్యాలి? గతంలో మనం చేసిన ఏ విషయాలు కూడా ఇప్పటి జనరేషన్లో ప్రస్తావించడం అంత మంచిది కాదు అని తెలుసుకోండి మిత్రమా. ఓకేనా మరి? ఇకపోతే ఎన్నో మజిలీ ఇప్పుడు 2 చెప్పేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక 3వ మజిలీ. అమ్మ, ఇది ఎంత గెస్ చేయండి చూద్దాం. 70 to 77 సంవత్సరాల వయస్సు మధ్య లోపల. ఈ మజిలీలో మీకు ఎందరు సంతానం ఉన్నా, మనవరాళ్ళు ఉన్నా, మీరు మీ జీవిత భాగస్వామితోనో లేక ఒంటరిగానో మాత్రమే మిగిలిపోతారు. అలానే మీ జీవితాన్ని గడుపుతారు. కుటుంబము మీ నుంచి దూరముగా జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% కరెక్ట్. మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్మల్ని పలకరిస్తే అది మీ మీద ప్రేమ, అభిమానం, గౌరవంగా భావించండి. ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని కోపగించుకోకండి. వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు? మిమ్మల్ని మేము కనలేదా, చెయ్యలేదా అని అన్ని రకాల మాటలు మాట్లాడి వాళ్ళ మనస్సును పాడు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో కారు, వాళ్ళు మన పిల్లలే కదా. ఎందుకంటే మనము కూడా అప్పుడు దగ్గరగా ఉండి మన తల్లిదండ్రులను చూసుకోగలిగాం కదా. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో వాళ్ళు ఎక్కడో విదేశాలలో స్థిరపడి వాళ్ళు రావడానికి, వాళ్ళకి మనలాగే ఒక కుటుంబం ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు పడ్డామో వాళ్ళు పడాలి. వాళ్ళు కూడా అన్ని స్టేజెస్ను, అన్ని జంక్షన్స్ను, అన్ని చౌరస్తాలను దాటాలి కదా ఫ్రెండ్స్. అందుకోసము వాళ్ళు కూడా బిజీగా ఉంటారని మనం వాళ్ళ గురించి ఎప్పుడు కూడా పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గానే మాట్లాడండి.
వాళ్ళు ఒకవేళ నిజంగా అసలే తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ గురించి చెడుగా చెప్పకండి. వాళ్ళు పిల్లలతో బిజీగా ఉంటారు. చేస్తారు వాళ్ళు. మమ్మల్నొచ్చి చూసిపోతారు. నన్ను గూడా రమ్మంటున్నారు. ప్రతిరోజు మందులేసుకుంటున్నావా అని చెబుతున్నారు. సమతుల ఆహారం తింటున్నావు. రోజు కోడలు, కొడుకు, మనుమలు, మనుమరాళ్ళు అందరూ మాట్లాడతారని ఒక అబద్ధం ఆడండి. ఆ అబద్ధం కూడా మనకు సత్యము లాంటిదే. ఎందుకంటే మనం ఇతరులను ఎవరిని బాధ పెట్టడం లేదు కదా ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇక చివరి మజిలీ 77 ఏండ్ల తర్వాత ప్రకృతి మీ శరీరాన్ని లేదా మన శరీరాన్ని క్షీణింపచేస్తుంది. అందుకోసం విచారించవలసిన అవసరం లేదు. జీవిత చరమాంకములోనికి ప్రవేశించామని గుర్తించండి. శరీరము సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి. మీకు నచ్చింది తినండి, తాగండి, ఆడండి, పాడండి, ఆనందంగా హుషారుగా ఉండండి. అంతే అంతే. అంతా శివోహం, అంతా శివోహం అంటూ మనము చక్కగా బ్రతకాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ అంటూ మన జీవితాన్ని మనము మోక్షానికి మనము మెట్లను వేసుకోవాలి మిత్రమా. ఇకంటారా మిత్రులారా, 58 ఏళ్ళు దాటిన ప్రతి వారు ఒక సమూహంగా ఏర్పడండి. ఏదో ఒక ప్రదేశంలో ఒక ఖచ్చితమైన సమయంలో కలుసుకోవడానికి మీరందరూ కలిసి మాట్లాడుకొని మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇతరుల ఆలోచనలను స్వాగతించండి. తెలిసిన వారితో ఫోన్లో సంభాషించండి. గత జీవితపు మాధుర్యాలను పంచండి, కానీ కష్టాలను పంచకండి. పిల్లల గురించి నెగటివ్ థాట్స్ను కూడా పంచకండి. ఎల్లప్పుడూ నవ్వుతూ 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 అని నవ్వుతూ మీ జీవితాన్ని చరమాంకములో 58 ఏళ్ళు దాటిన ప్రతి వారు కూడా ఇలా బ్రతకడానికి మనము మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటికి కూడా ప్రతిరోజు గ్రాటిట్యూడ్గా ఉంటూ భగవంతునికి కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఎలా? ఉదయము పొద్దున థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ చెప్పుకుంటూ మన జీవిత కాలాన్ని మనమే పెంచుకుంటూ ఆనందంగా హుషారుగా ఉంటూ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ 10 మందికి నవ్వును పంచిపెట్టండి. వాళ్ళని నవ్వించండి, కవ్వించండి. మీరు నవ్వండి. నవ్వుతూ ఇతరులకు మీరు ఆనందాన్ని, తృప్తిని పంచిపెట్టాలని ఆశిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా పాటిద్దామా? తప్పకుండా 110% ఉంటుందా ఎక్కడైనా? 100 కదా అంటే అలా అనుకొని మనం ముందడుగు వెయ్యాలి పాజిటివ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.